హలో గాయ్స్! ఈ వీడియో ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమందికైతే షేర్ చేయండి. సో, ఎక్స్‌పైరీ డేట్స్ ఉన్నా సరే, ఫ్యూచర్‌లో ఎక్స్‌పైరీ అవుతది అన్నా సరే, ఆ ప్రొడక్ట్స్ అయితే నిజంగా చాలా కల్తీ జరుగుతుంది. దీనికైతే జులై 2025 ఉంది ఎక్స్‌పైరీ డేట్. బట్ చాక్లేట్ టేస్ట్ మాత్రం మనం పాలు బయట 2 డేస్, 3 డేస్ పెడితే స్మెల్ ఎలా అయితే వస్తుందో, ఆ రకంగా అయితే ఆ స్మెల్ వచ్చింది డైరీ మిల్క్. సో, ఎవరైనా పిల్లలకి గానీ, ప్రెగ్నెంట్ లేడీస్ గానీ ఎవరైనా ఈ చాక్లెట్స్ తిన్నారంటే ఎంత రిస్కో అర్థం చేసుకోండి. ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో, మీరు మాత్రం జాగ్రత్తగా బయట ఏదైనా పర్చేస్ చేసే ముందు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, దీని మీద కంప్లెయింట్ రైజ్ చేద్దామన్నా సరే 2025 అని ఉంది. బట్ స్మెల్ మాత్రం చాలా డేంజర్‌గా వస్తుంది. సో, కంప్లెయింట్ చేయాలా? లేకపోతే కంప్లెయింట్ చేయకుండా సైలెంట్‌గా వదిలేయాలా అని కూడా నాకు అర్థం కావడం లేదు. సో, ప్రాసెసింగ్ అది తయారు చేసినప్పుడు ఏదన్నా జరిగిందా? లేకపోతే ఎక్స్‌పైరీ డేట్ రాంగ్ ఏసారా? సో, ఇష్యూ అయితే సాల్వ్